ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా మానవాళికి ఉపయోగపడే అనేక అంశాలను తెలియజేశారు. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక చాణక్యుడు స్త్రీ బంధాలు, బంధుత్వాలు, డబ్బు, స్నేహం, విద్య, ఉద్యోగం ఇలా చాలా అంశాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అలాగే జీవితంలో సక్సెస్ అయ్యే వారి గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశాడు. ప్రతి వ్యక్తి తమ జీవితంలో త్వరగా సక్సెస్ అందుకోవాలని, మంచిగా సంపాదించుకొని గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు కొంతమంది కష్టపడి పని చేసినప్పటికీ త్వరగా విజయాన్ని అందుకోలేరు. అది వారిని మానసికంగా కుంగదీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో తప్పు ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకోవాలి, లేకపోతే జీవితంలో ఎదగడం చాలా కష్టం అని తెలిపారు. చాణక్యుడు పలు విధానాల ద్వారా ఏ వ్యక్తులు ధనవంతులు అవుతారో, ఎందుకు అవుతారో తెలియజేశారు. మీరు కూడా వారిలో ఒకరో కాదో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మేము చెప్పే విషయాలని తెలుసుకోండి. చాణక్యుని శాస్త్రం ప్రకారం చాణక్యుడు ప్రజలు తమ జీవితంలో విజయాన్ని అందుకోవాలంటే కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి ఆలోచన, అలవాట్లు, ప్రవర్తన చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా సమయానికి విలువనిచ్చి సరైన నిర్ణయాలు తీసుకొని తన లక్ష్యంపై దృష్టి సారించే వ్యక్తి మాత్రమే ముందుకు సాగుతాడని తెలిపారు. సోమరితనం లేదా ప్రతి పనిని వాయిదా వేసే వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరని, అంతేకాకుండా వారు జీవితంలో విజయం సాధించలేరని చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా తెలియజేశాడు. అలాంటి వ్యక్తులు జీవితాంతం ఇతరులపై ఆధారపడి ఉంటారు. తనను తాను నమ్మే వ్యక్తి నిరంతరం తన తప్పుల నుండి కొత్త విషయాలు నేర్చుకుంటాడు, విజయం సాధిస్తాడని తెలిపాడు.